హాయ్, మై నేమ్ ఇస్ భువనేశ్వరి. నా నేటివ్ ఇంకొల్లు. రీసెంట్గా రిలీజ్ అయిన ఐపీసీసీ రిజల్ట్స్లో నాకు ఆల్ ఇండియా 43rd ర్యాంక్ వచ్చింది. నేను 10th వరకు ఇంకొల్లోనే చదువుకున్నాను. 10thలో నా జీపీఏ 9.7. మోహన్ సార్ మా స్కూల్కి వచ్చి మాస్టర్ మైండ్స్ గురించి, సీఏ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల నేను సీఏ చేయాలనుకున్నాను. మా అంకుల్ కూడా సీఏ అవ్వడం వల్ల నేను సీఏ ఇంకా దాని గురించి మొత్తం తెలుసుకొని ఇంకా సీఏ జాయిన్ అయిపోయాను. ఇంటర్మీడియట్లో నేను ఎంఈసీ కోర్స్ జాయిన్ అయ్యాను, అది మాస్టర్ మైండ్స్లోనే. ఇంటర్మీడియట్లో మా క్లాసెస్ అందరికి హెచ్ఓడీసే వచ్చేవాళ్ళు. అకాడమిక్ షెడ్యూల్ కూడా చాలా ఎక్సలెంట్గా ప్రిపేర్ చేసేవాళ్ళు. ఇంటర్మీడియట్లో కూడా మాకు ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అన్నీ కండక్ట్ చేసేవాళ్ళు. దానివల్ల నాకు ఇంటర్మీడియట్లో 972 మార్క్స్ వచ్చాయి. సిపిటీలో కూడా ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్స్, ఎంఎం మెటీరియల్స్, ప్రాక్టీస్ మెటీరియల్స్ ఇవన్నీ ఇవ్వడం వల్ల మాకు సిపిటీలో 160 మార్క్స్ వచ్చాయి. ఐపీసీసీ కూడా ఎస్ఎస్పీ ప్రోగ్రామ్ తీసుకొని నేను ఐపీసీసీ కూడా మాస్టర్ మైండ్స్లో చదువుకున్నాను. ఐపీసీసీలో సిఓ బ్యాచ్లో జాయిన్ అయ్యాను. సిఓ బ్యాచ్ అంటే వాళ్ళకి ఎక్సలెంట్ ఫ్యాకల్టీ వస్తారు, ఇంకా మెటీరియల్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి, ఎగ్జామ్ కండక్షన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది, ఇంకా డౌట్స్ ఫ్యాకల్టీ కూడా వాళ్ళకి సీనియర్ ఫ్యాకల్టీ వస్తారు. ఇవన్నీ తెలుసుకొని నేను సిఓ బ్యాచ్లో జాయిన్ అయ్యాను. వీకెండ్ ఎగ్జామ్స్కి మాత్రం మోస్ట్లీ మాస్టర్ మైండ్స్ మెటీరియలే ప్రిపేర్ అయ్యాను. ఇంకా రివిజన్ ఎగ్జామ్స్కి వచ్చేసరికి మాస్టర్ మైండ్స్ స్టాండర్డ్స్ మాత్రం చాలా హైగా ఉంటాయి. ఐసీఏ స్టాండర్డ్స్ని ఆల్మోస్ట్ ఆల్ మీట్ అవుతాయి. ఎవరైతే మా క్లాసెస్ చెప్పారో వాళ్ళే మాకు డౌట్స్ కూడా క్లియర్ చేయడానికి వచ్చేవాళ్ళు. ఇంకా ఎప్పటికప్పుడు మార్క్స్ మాకు ఇచ్చి కౌన్సిలింగ్ కూడా ఇచ్చేవాళ్ళు. ఇంకా మార్క్స్ తగ్గడానికి రీజన్స్ కనుక్కొని దాన్ని రెక్టిఫై చేసేవాళ్ళు. లాస్ట్ 3 monthsలో ఆల్రెడీ వీకెండ్ ఎగ్జామ్స్లో మాస్టర్ మైండ్స్ మెటీరియల్ మనం చదువుకుంటాం కాబట్టి లాస్ట్ 3 monthsలో బోర్డ్ మెటీరియల్స్, స్టడీ మెటీరియల్స్, ఆర్టీపీస్, ఎంటీపీస్ మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల మంచి మార్క్స్ వస్తాయి. మాస్టర్ మైండ్స్ మెటీరియల్స్ ఆల్రెడీ ఒకసారి రివైజ్ చేసాం కాబట్టి జస్ట్ ఒకసారి చూసుకొని బోర్డ్ మెటీరియల్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం వల్ల మంచి మార్క్స్ వస్తాయి. రివిజన్ షెడ్యూల్కి ప్రిపేర్ చేసే క్వశ్చన్ పేపర్స్ కూడా మాస్టర్ మైండ్స్ వాళ్ళు ఐ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు. ఎవరైతే క్లాసెస్ చెప్పారో ఆ ఫ్యాకల్టీతోనే రివిజన్ షెడ్యూల్ క్వశ్చన్ పేపర్స్ తయారు చేయడం జరుగుతుంది. ఇంకా కరెక్షన్ చేసే వాళ్ళు కూడా చాలా స్ట్రిక్ట్గా కరెక్షన్ చేస్తారు. ఆల్మోస్ట్ ఆల్ ఐసీఏ వాళ్ళు ఎలా కరెక్షన్ చేస్తారో అలానే కరెక్షన్ చేస్తారు. దానివల్ల మనం మన స్టాండర్డ్స్ని అసెస్ చేసుకోవడం జరుగుతుంది. దీనివల్ల మనలో కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ అవుతుంది. మెయిన్ ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు రివిజన్ ఎగ్జామ్స్ జరగడం వల్ల మన కాన్ఫిడెన్స్ ఇంకా టెన్షన్ ఇవన్నీ తగ్గడం జరుగుతుంది. కాన్ఫిడెన్స్ పెరగడం వల్ల మన మెయిన్ ఎగ్జామ్స్లో టైం మేనేజ్మెంట్ ఇవన్నీ ఈజీగా జరిగిపోతాయి. ఇంకా ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్స్ అవైలబుల్ అవ్వడం వల్ల మెయిన్ ఎగ్జామ్ ముందు రోజు ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్స్ మాస్టర్ మైండ్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దానివల్ల అన్ని టాపిక్స్ ఒకసారి మనం బ్రీఫ్గా రివైజ్ చేసుకున్నట్టు ఉండిద్ది. చాలామంది సిపిటీ అయిపోయిన తర్వాత చెన్నై, బెంగళూరు వెళ్దాం అనుకుంటారు. కానీ చెన్నై, బెంగళూరులో ఓన్లీ కోచింగ్ ప్రిపేర్ చేస్తారు, కానీ రివిజన్ ఎగ్జామ్స్ వాళ్ళకి ఎవరు పెట్టరు. కానీ మనం మెయిన్ ఎగ్జామ్స్లో అటెండ్ అవ్వాలంటే మెయిన్గా కావాల్సింది రివిజన్ ఎగ్జామ్స్. రివిజన్ ఎగ్జామ్స్ వల్లే మనకి టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది. అప్పుడే మన రివిజన్ ఎగ్జామ్స్లో మనం బెస్ట్ పర్ఫామ్ చేయగలము. అది బెంగళూరు, చెన్నై లాంటి సిటీస్లో ప్రొవైడ్ చేయరు. అదే మాస్టర్ మైండ్స్లో అయితే వాళ్ళే కోచింగ్ ఇచ్చి రివిజన్ ఎగ్జామ్స్ మొత్తం ఫైనల్ ఎగ్జామ్ రాసేంత వరకు మొత్తం కేర్ వాళ్ళే తీసుకుంటారు. దీనివల్ల మనము అక్కడికి ఇక్కడ తిరగడం కాకుండా ఓన్లీ మాస్టర్ మైండ్స్లోనే అన్నీ మనకు ప్రొవైడ్ చేస్తారు. సీఏ చేయాలనుకునే వాళ్ళకి మాస్టర్ మైండ్స్ బెస్ట్. ఎందుకంటే ఇంటర్ నుంచి సీఏ ఫైనల్ వరకు మొత్తం మాస్టర్ మైండ్సే ప్రొవైడ్ చేస్తుంది. ఎగ్జామ్స్ ఇవన్నీ మాస్టర్ మైండ్సే కేర్ తీసుకుంటుంది కాబట్టి నా బెస్ట్ సజెషన్ మాస్టర్ మైండ్స్.